కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. పాకిస్తాన్కి భారత ఆర్మీ చీఫ్ ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సార్. ప్రపంచ పట్టం నుంచి తుడిచేస్తాం, ఉనికిని కాపాడుకోవాలంటే ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం ఆపండి, ఆపరేషన్ సింధూర్ 2.0 ఎంతో దూరంలో లేదు అంటూ ఉన్నారు సార్ ద్వివేది. సార్ ద్వివేది బైట్ पीसीआर द्विवेदी बाइट कि इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा। इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना। अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़े। तो ये मैं आपको बताना चाहता हूं। ఆపరేషన్ సింధూర్ ఆగలేదు అని చెప్పి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గతంలోనే చెప్పారు సార్. ఇప్పుడు ద్వివేది అంటూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్ 2.0 అని చెప్పి. మీ కామెంట్. ఒకటి ఏంటంటే, ఇది ఆర్మీ చీఫ్ సైనిక బలగాలను అప్రమత్తంగా ఉంచడానికి, సైనిక బలగాలలో స్థైర్యాన్ని నింపటానికి బహుశా అని ఉంటారు. ఆశ్చర్యమేమీ లేదు, తప్పేమీ లేదు. ఆర్మీ చీఫ్ గానే మాట్లాడాలి కదా. కానీ మనము అగ్రెసర్గా ఒక వాతావరణాన్ని కల్పించుకుంటే డిప్లొమాటిక్గా మనకే నష్టం. ఇప్పుడు పాకిస్తాన్ ఉనికిలోంచే లేకుండా చేస్తాం, పాకిస్తాన్ ఉనికికే ప్రమాదాన్ని తెస్తామంటే భారతదేశం ఎప్పుడూ ఆ పని చేయలేదు ఇంతవరకు. అలా ఉండుంటే ఇరుగు పొరుగు దేశాలు మనగడ సాధించేవే కావు. ఇప్పుడు ఇన్ని దేశాలు ఉన్నాయి, మాల్దీవులు నుంచి మొదలుకొని నేపాల్ వరకు. వాస్తవంగా భారత వ్యతిరేకత ఈ అన్ని దేశాల్లో చూసాం. బంగ్లాదేశ్లో చూస్తున్నాం, నేపాల్లో చూస్తున్నాం, మాల్దీవులో చూస్తున్నాం, శ్రీలంకలో చూస్తున్నాం. సో పాకిస్తాన్లో అంటే హిస్టారిక్ కారణాలు ఉన్నాయి. కానీ మనం ఎప్పుడు కూడా అగ్రెసర్గా ఇండియా ఏనాడు లేదు. మన విధానం ఎప్పుడు కూడా చిన్న దేశమైనా మనం గౌరవించాం, రెస్పెక్ట్ ఇచ్చాం, కోఆపరేట్ చేశాం తప్ప దేశాల ఉనికిని ప్రశ్నించే పని మనం ఎప్పుడూ చేయలేదు. సో పాకిస్తాన్ విషయంలో కూడా వాడు దుర్మార్గాలు చేస్తున్నాడు గనక మనం యుద్ధాలు చేయాల్సి వచ్చింది. వాడు దుర్మార్గాలు చేశాడు తన దేశ ప్రజలపై కనుక బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడంలో సహకరించాల్సి వచ్చింది. లేకపోతే మనం ఏనాడు కూడా పొరుగు దేశాల్లో ఉండేటువంటి సవాళ్ళను, సమస్యల్ని మనకు అనుకూలంగా మార్చుకోలేదు. శ్రీలంకలో తమిళ్ టైగర్స్ ఎల్టీటీ నాయకత్వంలో ఒక రకంగా సివిల్ వార్ నడిచింది. కానీ మనం దాన్ని ఎప్పుడు ఉపయోగించుకొని శ్రీలంక 2 ముక్కలు చేద్దామని ఆలోచించలే. శ్రీలంక ఉనికినే లేకుండా చేద్దామని ఎప్పుడు ఆలోచించలే. అందువల్ల ఆర్మీ చీఫ్ ఒక కాంటెక్స్ట్ లో మాట్లాడి ఉండాలి. వి రెస్పెక్ట్ ఆర్మీ చీఫ్. ఆర్మీ చీఫ్ ఒక రకంగా భారత సమాజానికి, భారత ప్రజలకు, భారత సైన్యానికి ఒక బలమైనటువంటి సందేశము, శత్రు దేశాలకు ఒక బలమైన సంకేతం ఇవ్వడానికి, ఒక సిగ్నల్ ఇవ్వడానికి మాట్లాడి ఉండాలి. వి రెస్పెక్ట్ దాట్. కానీ ఎప్పుడు కూడా భారతదేశము చరిత్రలో అగ్రెసర్గా వ్యవహరించలేదు. మన పొరుగు దేశాల ఉనికినే మనం ఎప్పుడూ ప్రశ్నార్థకం చేయలేదు. ఈవెన్ అణ్వాయుధాలు ఉన్నా కూడా న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్ అంటే ఎవరు అడగకపోయినా స్వచ్ఛందంగా మనకు మనమే న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్ కట్టుబడి ఉన్నాం. అంటే మేము అణ్వాయుధాలను ముందుగా వాడము అని. సో అందువల్ల భారతదేశం ఆ పీస్ లవింగ్ కంట్రీ, శాంతి కాముక దేశం. మన దేశానికి ప్రమాదం ఏర్పడితే ఊరుకునే ప్రసక్తే లేదు. అదే సమయంలో మన దేశం ఇంకో దేశానికి ప్రమాదం కాదు. ఇక్కడ వరకు మన సందేశం పంపడంలో తప్పులేదు. కానీ మనము అగ్రెసర్ అనే భావన గనక కలిగితే డిప్లొమాటిక్ ప్రపంచంలో అది మన నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిందంటే ప్రపంచ జియో పాలిటిక్స్ కూడా మనకు అనుకూలంగా పూర్తిగా లేవు. ఇలా చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది, అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది, తాజాగా సౌదీ అరేబియా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది. అది కూడా ప్రమాదకరమైన ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగా. ఇలాంటి సమయంలో భారతదేశ డిప్లొమసీ ఎప్పుడు కూడా ప్రపంచాన్ని
కన్విన్స్ చేసే విధంగా, పాకిస్తాన్ ఐసోలేట్ చేసే విధంగా, పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజం ముందు ఎక్స్పోజ్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళకి ఎలాంటి అవకాశము మనం కల్పించకూడదు. అఫ్ కోర్స్ ఆర్మీ చీఫ్ కల్పించాలన్న ఉద్దేశం కాదు. ఆర్మీ చీఫ్ స్పష్టంగా అన్నాడు, మీరు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే తీవ్రవాదాన్ని ఎగుమతి చేసే ఈ విధానాన్ని ఆపకపోతే అన్నాడు, పాకిస్తాన్ పై యుద్ధం చేస్తాను, పాకిస్తాన్ అంతం చేస్తానని అనలే. మీడియాలో దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఈ బ్యాలెన్స్ ఉండదు, పాకిస్తాన్ రూపురేఖలే లేకుండా చేస్తాం. అంటే రాజ్నాథ్ సింగ్ అన్నాడంటే ఆయన పొలిటీషియన్, ఆయన బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక ఎన్నికల సమయంలో పాకిస్తాన్ తిట్టకుండా ఓట్లు రావు బీజేపీకి. అందువల్ల మీరు ఎప్పుడైనా గమనించండి, ఎన్నికలంటూ ఉన్నాయంటే పాకిస్తాన్ తిడతారు. ఆ మధ్య చైనా కూడా తిట్టేవారు, ఈ మధ్య తిట్టడం లేదు. ఎందుకంటే ట్రంప్ దెబ్బతో చైనా అవసరం ఏర్పడింది కనుక ఈ మధ్య చైనా తిట్టడం లేదు. లేకపోతే ఈ రెండు దేశాలను తిట్టకుండా బీజేపీ ఓట్లు అడగదు. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా మీరు గమనిస్తే భావోద్వేగాలు, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు అడుగుతూ ఉంటుంది. సో అందువల్ల బీహార్లో ఎన్నికలున్న సమయంలో, రేపు మాపు నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఈ టోన్ పెరిగింది. మీరు గమనిస్తే రాజ్నాథ్ సింగ్ టోన్ కానీ ఇతరత్ర కానీ పొలిటీషియన్లు సహజం. కానీ ఆర్మీకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఈ వాతావరణానికి దూరంగా ప్యూర్లీ ప్రొఫెషనల్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ ఎప్పుడు కూడా పాలిటిక్స్, పొలిటికల్ ఓవర్ టోన్స్ ప్రదర్శించలేదు. అందువల్ల ఇట్ షుడ్ బి ఏ మిలిటరీ సంకేతం. నిజం తప్పనిసరిగా ఒకవేళ మళ్ళీ భారతదేశం పైన తీవ్రవాద దాడి పాకిస్తాన్ జరిపితే అనివార్యంగా ఆపరేషన్ సింధు కొనసాగుతుందని ప్రభుత్వమే చెప్పింది. ప్రభుత్వ విధానాన్ని ఆర్మీ చీఫ్ చెప్తున్నాడు, కొత్తగా లేదు. కానీ ఆపరేషన్ సింధు 2.0 ఉంటుంది అని ఆర్మీ చీఫ్ అనటానికి కండిషన్ ఏంటి? మళ్ళీ తీవ్రవాద దాడులు జరుగుతాయి, అదే చెప్పాడు. అయితే మీడియాలో దాన్ని రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో సెన్సేషనల్ ఆస్పెక్ట్ ముందుకొచ్చి ఆపరేషన్ 2.0 ఎంతో దూరం లేదు, పాకిస్తాన్ ఉనికి ప్రమాదము, ఇలాంటివి ముందుకు రావడం వల్ల ఆ మీనింగ్ వచ్చే అవకాశం ఉంది. కనుక నేను క్లారిఫై చేస్తున్నాను, ఇండియన్ ఆర్మీ కానీ భారత ప్రభుత్వం కానీ ఏనాడు ఎక్స్ట్రా టెరిటోరియల్ అంబిషన్స్ అంటే ఇంకో దేశాన్ని లేకుండా చేస్తామనే ప్రయత్నం ఎప్పుడు మనం చేయలే. అదే సమయంలో మన పైన దాడి చేస్తే అంగీకరించే ప్రసక్తే లేదు. మన అనువిధానం అదే, మన స్ట్రాటజిక్ డాక్ట్రిన్ అంటారు, మన వ్యూహాత్మక రణనీతి కూడా అదే. అందువల్ల స్టేట్మెంట్లు మీడియాలో ఎలా ప్రజెంట్ అయినాయి అన్నది మనము వీ షుడ్ టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు. పించ్ ఆఫ్ సాల్ట్ కాదు, లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. మీడియా ఏంటంటే ఆ బ్యాలెన్స్, చాలా ఫైన్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయాలి డిప్లొమసీ విషయంలో. అలా లేనప్పుడు ఈ రకంగా వార్త ప్రజెంట్ కావచ్చు, అది మనం ఏదో ఆపరేషన్ సింధు 2.0 కొరకు ఉబలాట పడుతున్నట్లు, పాకిస్తాన్ లేకుండా చేస్తానికి ఆలోచిస్తున్నట్లు వార్తను ప్రజెంట్ చేయొచ్చు. దీన్ని కొన్ని పొలిటికల్ ఫోర్సెస్ ఉపయోగించుకోవచ్చు కూడా, ఈ ఎమోషన్స్ ను. ఇది ఆర్మీ చీఫ్ స్టేట్మెంట్ ఎలా ఆబ్వియస్ గా ఎమోషన్ రైజ్ చేస్తుంది, దాన్ని కొన్ని పొలిటికల్ ఫోర్సెస్ ఉపయోగించుకోవచ్చు. కానీ ఆర్మీ చీఫ్ మాటల అసలు ఉద్దేశం పాకిస్తాన్కు ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వడం, దేశ ప్రజలకు ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడం. దేశ ప్రజలకేమో ఒక అష్యూరెన్స్, పాకిస్తాన్ కోమో ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇవ్వడం ఉద్దేశం అని అనుకుంటాను.